ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కలిసి కొనసాగిస్తున్న నా ఆత్మీయమైన సహోదరులందరికీ కూడా ప్రభు పేరట ఉదయకాల శుభములను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. నేటి దిన వాక్యము 61వ దావీదు కీర్తన 1-2 చరణాలను మనము ధ్యానించినట్లయితే, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొక్కుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనటువంటి ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాటలు దావీదు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన దావీదు చేస్తున్నాడు. అవును, తన ప్రజలు దేవునికి మొర్రపెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా వారి మొరను ఆలకిస్తాడని దావీదు మహారాజు యొక్క విశ్వాసం. అదే లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తనను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఎంత అద్భుతమైనటువంటి మాటలు! మన జీవితంలో దేవునికి మొర్రపెట్టే వారముగా ఉండాలి. మన జీవితంలో దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడే వారముగా మనము ఉండాలి. దేవునిపై మన పరిపూర్ణమైనటువంటి హృదయాన్ని నిలిపి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. నిర్గమకాండంలో మనం గమనిస్తున్నట్లయితే, ఇజ్రాయేలీలు దుఃఖంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారు. దేవుడు వారి మొరను విన్నాడు. వారిని విడిపించేందుకు ఆయన మోషేను పంపించినట్లుగా లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అందుకనే నిర్గమకాండంలో మనం చూస్తే, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరను వింటిని. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని ఆ లేఖనంలో అద్భుతముగా వ్రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతటి కరుణగల దేవుడు మనకు ఉన్నాడు. హృదయము లోతుల్లో నుండి వచ్చేటువంటి మొరను ప్రభు ఖచ్చితంగా ఆలకిస్తాడు. దావీదు మహారాజు ఎంత చక్కటి మాటలు ఆయన జీవితంలో చెప్తూ ఉన్నాడు. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనక్కి తిరిగి వెళ్ళిపోదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను అంటున్నాడు. అవును, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఈ ఉదయకాల సమయంలో యెహోవా దృష్టి నీతిమంతులైనటువంటి దేవుని పిల్లలైన మనందరి మీద ఉంది. ఆయన చెవులు మన మొర్రను ఆలకించటానికి సిద్ధముగా ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనందరము కూడా నీతిమంతులుగా తెచ్చబడి ఉన్నాం. కాబట్టి మనము కూడా మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో దేవునికి మొర్రపెట్టే వారముగా ఉందాం. దేవుడు నీ మొర్రను ఆలకించబోతున్నాడు. నీ ప్రార్థనకు చెవియొగ్గుతున్నాడు. నీ ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి ఆయన నీ మొర్రను ఆలకిస్తున్నాడట. ఎంత గొప్ప దేవుడు! ఎక్కలేనటువంటి ఎత్తైన కొండకు ఆయన నిన్ను ఎక్కించబోతున్నాడు. ఉన్నతమైన స్థానంలో ప్రభు నిన్ను ఉంచబోతున్నాడు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకున్నతమైన నామమునకు మీకు వందనాలు. మీ బిడ్డలముగా మేము ఉండటానికి మమ్మలను ఏర్పాటు చేసుకున్నందుకే మీకు వందనాలు. మేము మొర్రపెట్టిన మా మొర్రలను ప్రభా మీరు ఆలకిస్తున్నందుకే మీకు వందనాలు. నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ ఆధిక్యతను ప్రభా మాకు అందించినందుకే మీకు వందనాలు. ప్రభా, మేము ఎక్కలేనటువంటి ఎత్తైన కొండకు మమ్మల్ని ఎక్కించి మా మొరను ఆలకించి మా ప్రార్థనకు చెవియొక్కమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.